ఒక పెద్ద అరణ్యంలో ఒక శక్తివంతమైన సింహం జీవించేది. అది అరణ్యానికి రాజు. అందరూ దాని మాట వింటూ దాని దగ్గరికి రావడానికి కూడా భయపడేవారు. ఒకరోజు మధ్యాహ్నం సింహం చెట్టు కింద నిద్రపోతుండగా ఒక చిన్న ఎలుక అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అది పొరపాటున సింహం ముక్కుపైకి ఎక్కింది. సింహం ఒక్కసారిగా మేలుకొని బిగ్గరగా గర్జించింది. అది తన పెద్ద పంజాతో ఎలుకని పట్టుకొని, నన్ను నిద్ర లేపడానికి నువ్వెవరు? నేను నిన్ను ఇప్పుడే తినేస్తా అని అరిచింది. చిన్న ఎలుక భయంతో ఉనికింది. దయచేసి మహారాజా, నన్ను క్షమించండి. నేను కావాలని చేయలేదు. మీరు నన్ను వదిలేస్తే ఎప్పుడో ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను అని వినయంగా అడిగింది. సింహం గట్టిగా నవ్వింది. నువ్వా? నన్ను సహాయం చేస్తావా? నువ్వు ఎంత చిన్నదానివో తెలుసా? కాని ఆ రోజు సింహం మూడులో ఉండడంతో ఎలుకని వదిలేసింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సింహం అరణ్యంలో తిరుగుతున్నప్పుడు అది వేటగాడు వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేదు. ప్రయత్నించిన కొద్దీ ఇంకా బిగిసిపోతుంది. సింహం భయంతో గర్జిస్తోంది. ఎవరి దగ్గరికి రావడానికి కూడా భయపడుతున్నారు. కాని ఆ చిన్న ఎలుక మాత్రం వెంటనే అక్కడికి చేరింది. రాజా, ఆందోళన పడకండి, నేను ఉన్నాను కదా అని ఎలుక చెప్పింది. అది తన పదునైన పళ్ళతో వలలు మొత్తాన్ని కొరికేసింది. కొంతసేపటికి సింహం పూర్తిగా విడిపోయింది. సింహం కృతజ్ఞతతో ఎలుకను చూసింది. ధన్యవాదాలు నా చిన్న స్నేహితుడా, నేను నిన్ను తక్కువ చేసి చూశాను. నువ్వు చిన్నదానివైన ధైర్యవంతుడివి మరియు ఎంతో సహాయం చేశాం అని చెప్పింది. ఎలుక ఆనందంతో నవ్వింది. ఈ కథలో సందేశం: చిన్నవారే కదా అని తక్కువ అంచనా వేయకండి. మనసుతో చేసిన మంచి పని ఎప్పుడో పెద్ద సహాయంగా తిరిగి వస్తుంది.